7:50 తర్వాతే అమృత గడియలు. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయను. పర్వాలేదు, మంచిదే కదా. దిస్ ఇస్ అవినాష్. కావ్య మా అమ్మాయి. హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏ టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకొక అతన్ని చూపించారు. మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిని చూపించావు, నేను ఒక అబ్బాయిని చూపించాను. కలిసి బతకాల్సింది నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్. టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏ ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటుండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నా? ఏంట్రా మళ్ళీ ఫైటా? ఏం బాలేదురా. తెల్ల వంకాయలా ఒకడున్నాడు, ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. చూస్తే అమెరికాట. నువ్వు చూసావా? ఏంటి ప్రాబ్లం? మాట్లాడావా? అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా, సెట్ అయిపోద్ది. నాతో నార్మల్గానే ఉంది. తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది. సరేరా, మాట్లాడచ్చు కదా. నేనేదైనా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు, తనేదైనా అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఏం మాట్లాడమంటావు? ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి కావ్య? ఆల్రెడీ చెప్పాను కదా, సారీ. నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు. నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా? అవును, నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? డిసైడ్ చేసుకున్నావా? నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే. కావ్య సారీ. సారీయా? సారీ చెప్పేస్తే అంత ఓవరా? నేను ఈ నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదా? మా నాన్నని కలిసి వచ్చి 3 రోజులైంది. ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ? నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రాజు. చెప్పారుగా నన్ను వీధి కుక్క అని.
నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టుకు. ఎప్పుడైనా నీ లవ్ ని నాకు ప్రూవ్ చేసావా? డూ యూ రియలీ లవ్ మీ? లవ్ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య. మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజ్. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమిట్మెంట్స్ ఉన్నాయి, సెటిల్ అవ్వాలి. నీకు అర్థం కావట్లా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? సెటిల్ అవ్వాలి ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కాదా? నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని. నా వల్ల కాలేదు. లవింగ్ వేరు, లివింగ్ వేరు కావ్య. సరే వచ్చి బండెక్కు రా, చెప్పేది విను. ఐ రియలీ లవ్ యూ. కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ 2 ఏళ్ళు టైం పడుతుంది. సరే 2 ఏళ్ల తర్వాత మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. వదిలి పారిపోతాను అనుకుంటున్నావా? మిస్ చేసుకోకూడదని భయపడుతున్నాను. అంటే నా మీద నమ్మకం లేదు? నీ సిచ్యువేషన్ మీద నాకు నమ్మకం లేదు. అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందర? తొందర కాదు, అవసరం. అంత అవసరం అయితే మీ నాన్న చూసిన IBM పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకో. నన్ను వదిలే. ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, నాకు అవినాష్ ఓకే. మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఆర్ యూ ఓకే? ఆలోచించి చెప్తున్నావా? ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్న. నాన్న, అవినాష్ ఇంట్లో మాట్లాడాను. యూఎస్కి వీసా అప్లై చేయాలి, పెళ్లి త్వరగా పెట్టుకోమంటున్నారు. నేను సరేనన్నాను. జూలై 3 పెళ్లి. నీకు ఓకే కదమ్మా? సరేనా. 3 జూలై వెడ్డింగ్. సునీల్ వచ్చి. బాబు తప్పకుండా రా. తప్పకుండా రండి. షోల్డర్ ఎక్కడా? బయటికి వెళ్ళాలి. కార్ అడిగాను. నాకు డ్రైవ్ చేయడం రాదు. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి. పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాడిని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది.
లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదాం అన్నారా?